మీరు కూరగాయలను ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, పొద్దునుండిన కూరలు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, స్కూల్ నుంచి రాగానే దాన్ని వేడి చేసి పెడుతున్నారు. ఈ మధ్య ఒక అమ్మకి హెల్త్ బాగాలేదంటే పలకరించడానికి వెళ్ళా. వాళ్ళ కోడలు ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా, వంట. పిల్లల్ని తొందరగా స్కూల్కి పంపాలా, గురువుగారు వచ్చారు టిఫిన్ పెట్టాలా అని. ఏం చేస్తున్నావమ్మా అని అడిగా. ఏం లేదు గురుగారు, మీకు ఉప్మా చేస్తున్నాను, పిల్లలకి అన్నం వండుతున్నాను, తొందరగా అయిపోతుంది, కూర్చోండి అని. అంటే ఆమె ఏం చేసిందంటే, ముందు రోజు రాత్రే కూరగాయలన్నీ చక్కగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది. ప్రొద్దున్నే పొయ్యి మీద బాండీ పెట్టింది, నూనె వేసింది. వేడిగా కాగుతున్న నూనెలో ఫ్రిడ్జ్లో చల్లటి కూరగాయ ముక్కలు తెచ్చి వేసేసింది. అదేమో నేచరు కూల్, ఇదేమో నేచరు హాట్. ఈ రెండు ఒక్కసారి సంయోగం జరిగినప్పుడు వచ్చే అన్స్ట్రక్చరల్ కెమికల్ రిలీజ్, పాయిజనైజ్డ్ ఫెరాడికల్స్, క్యాన్సర్ని ప్రేరేపితం కలిగించే ఆహారాలు మీరు పెడుతున్నారు. మా పిల్లలు సినిమాకు పోదాం నాన్న అంటే వెళ్ళాం. ఆడ సినిమా హాల్లో ఒక వింత చూశాను నేను. చాలా ఫ్యాషన్గా ఉన్న ఆడపిల్లలు, భలే అందంగా ఉన్నారు, బట్ జుట్టు ఎరబోసుకొని ఉన్నారు. ఏం తింటున్నారు అని ఆగా. ఒక కోన్ నిండా ఐస్ క్రీమ్ పెట్టించుకున్నారు, చల్లటి ఐస్ క్రీమ్. పోనీలే తింటున్నారు, వయసు కదా అనుకున్నా. వెచ్చటి ఐస్ క్రీమ్ పోపించుకుంటున్నారు. కాలిపోతున్న ఐస్ క్రీమ్ వేడి దాని మీద పోపించారు. ఇవాళ చాక్లెట్ అంటే వేడి చాక్లెట్ చల్లటి ఐస్ క్రీమ్ మీద పోసుకొని తింటున్నారు. అంటే ఒక హాట్ నేచర్ కలిగినటువంటి చాక్లెట్కి ఒక చల్లటి నేచర్ కలిగిన ఐస్ క్రీమ్కి కాంబినేషన్ ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? మృత్యువు, ఆయువు తగ్గుతుంది, కణములో ఉన్నటువంటి శక్తి మాయమైపోతుంది. చూడండి ఎన్ని విషయాలు మీరు పిల్లలకు పెడుతున్నారు. భోజనం పెట్టారు, చక్కగా భోంచేశాడు, మంచి వేడి రసము అన్నీ బాగా తిన్నాడు, అయిపోయింది. ఫంక్షన్ నుంచి వస్తూ 2-3 కప్పులు ఐస్ క్రీమ్ తింటున్నారు పిల్లలు. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఒక గాజు గ్లాసులో అన్నం వేయండి, కూర వేయండి, పైన ఐస్ క్రీమ్ వేయండి, అదంతా కరిగి కిందకొచ్చి మజ్జిగ లేదా రసము, కూర, ఐస్ క్రీములు తెమడగా కలుస్తే చూడండి. పొట్టలో కూడా అంతే. ఐస్ క్రీమ్ మంచిదా చెడ్డదా కాదు నేను చెప్పేది, దేని తర్వాత ఏది విషం పెడుతున్నారు మీరు మీ పిల్లలకి? చెప్పండి, ఎలా జరుగుతుంది? ఇంకా కొంతమంది వీళ్ళల్లో వండుకున్నవి 2 రోజులకు సరిపడా వండి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళా తీసి వేడి చేసుకొని తింటున్నారు. విషం. ఒక శిష్యుడు, గురుగారు ఏంటి ఖాళీగా ఉన్నారు అన్నాడు. వెళ్ళలేదయ్యా, ఆ ఊరు వెళ్ళింది, ఊరికే ఉన్నా. భోంచేశారా అన్నాడు. లేదయ్యా చెయ్యాలి అన్నా. రండి సార్ మా ఇంటికి పోదాం అన్నాడు. అయ్యో వద్దులే, ఇప్పుడు అమ్మ మేడం గారిని ఇబ్బంది పెడుతుంది దీనికన్నా. వెళ్ళి ఆ ఊరు కూడా ఊరికిపోయిందండి. ఓ అని చెప్పి ఆయన ఎమ్మటి ఇంటికి పోయా. 5 నిమిషాల్లో భోంచేస్తాం గురుగారు అన్నాడు. వామ్మో, ఈయనకు అంత ఫాస్ట్గా వంట వచ్చేమో అనుకున్నా. సరే కూర్చున్నాను, కుక్కర్ పెట్టాడు, అన్నం అయిపోయింది. తన సాంబార్ తెచ్చాడు, కూర తెచ్చాడు, చట్నీ తెచ్చాడు, అన్నం తెచ్చాడు. ఎక్కడికి బాబు కొనుక్కొచ్చావన్నా? లేదు సార్ మావిడ చేసి ఎట్టి వెళ్ళిపోయిందన్నాడు. ఎప్పుడు వెళ్ళిందన్న? 2 రోజులు అయింది అన్నాడు. అంటే ఇప్పుడు 2 రోజుల కితానివా అన్నాడు. మీకు తెలీదా మావిడ ఇంక 4 రోజుల దాకా తాగరాదు, మేము 4 రోజులు కూడా ఇయ్యే తినాలా అన్నాడు. వాడు ఏం లేదు, సాంబార్ గిన్నె తీస్తాడు, పొయ్యి మీద పెడతాడు, వేడి చేస్తాడు, వేసుకుంటాడు, ఆ వేడి తీసిపోయి ఫ్రిడ్జ్లో పెడతాడు. తినాలనుకుని ఫ్రిడ్జ్లో నుంచి తెస్తాడు, పొయ్యి మీద పెడతాడు, వేడి చేస్తాడు, చల్లగా పెడతాడు, చల్లది వేడి చేస్తాడు. భార్య మళ్ళీ తిరిగి వచ్చే భర్త జై గురుదేవ్. ఏం జరుగుతుందో చూస్తున్నారా సమాజంలో? మీరు సుఖపడుతున్నారు అనుకుంటున్నారా? మెత్తగా పిల్లల్ని, భర్తని మీరు రోగాలను తెచ్చుకుంటూ చచ్చిపోతున్నారు. ఆలోచించండి. ఇటువంటి ఆహార విధానాలు, ఇటువంటి తయారీ విధానాలను మానుకోండి. మానుకోకపోతే మీరు డాక్టర్ల దగ్గరకు పోయి మీ భర్తో మీరో సంపాదించిన లక్షలు కుమ్మరించాల్సిన పరిస్థితి వస్తుంది.